Terima kasih.
పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియు భక్తులారా, ప్రతి సంవత్సరము ఎంతో గొప్పగా, భక్తిపూర్వకముగా, ప్రతిష్టాత్మకంగా భావించి జరుపుకునేటువంటి ఉత్సవము మరియాపురం గ్రామము యొక్క విశిష్టతను అనాది నుండి ఇక్కడ క్రైస్తవులు చేస్తున్నటువంటి మంచి సాంప్రదాయంగా గుర్తిస్తూ ప్రతి సంవత్సరము మనం ఇక్కడ గుమి కొడతాము. ఈ సంవత్సరం కూడా దేవుడు మనను అనుగ్రహించి మన కుటుంబాలతో ఈ పండుగను తెలిగించడానికి, మరి ఇతరుని గౌరవించడానికి అవకాశం ఇచ్చారు. గ్రామం కోసము ప్రార్థిద్దాం, ఈ విచారణ కోసం ప్రార్థిద్దాం. అలాగే చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అనేక మంది భక్తులను మరి ఇతడి ప్రార్థన ద్వారా భగవంతుడు దీవించి వారి కుటుంబాలకు శాంతి సౌఖ్యాలను ఇవ్వాలని, భక్తిపూర్వకమైన జీవితాన్ని ప్రసాదించాలని, సేవా భాగ్యాన్ని ప్రసాదించాలని అందరి కోసము ప్రార్థన చేద్దాం. మొదట మన పాపను ఒప్పుకుంటూ దేవుని ముందు క్షమాపణ వేడుకుందాం. శక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
సర్వేశ్వరా మహిమలు సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా బలహీనపు గడియలలో నీ నిత్య సహాయమును అందించుమని నిన్ను ప్రార్థించుచున్నాము. లూర్దు మాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతను అధిగమింపునట్లు కృపచూపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రెండవ పఠనము దర్శన గ్రంథము 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 9 వచనములు. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రముల గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టా చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగ
ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండములతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరిచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యెను. మిఖాయేలు అతని తోడి దేవదూతలను ఆ సర్పముతో యుద్ధము చేసిరి. ఆ సర్పము దాని దూతలు వారిని ఎదిరించి పోరాడిరి. కానీ ఆ సర్పము దాని దూతలు ఓడిపోయిరి. కనుక వారు దివి నుండి వెలుపలకు త్రోయబడితిరి. భయంకర సర్పము బయటకు గెంటబడెను. ఆ సర్పము మనకు సుపరిచితమైనదే. పిశాచము, సైతాను అను నామములు గల ఆ సర్పమే లోకమునందంతటిని మోసగించినది. అతడును అతని దూతలను భూమిని నెట్టబడితిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 38 వరకు.
లోకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనిదెవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టముకు ఎలిజబెత్తును చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునగాక నేను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. ఈ పండుగ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమంతా సంసిద్ధులం కావాలి. మరియ తల్లిని ఆమె స్వరూపంలో చూసిన ప్రతి ఒక్కరికి ఒక విషయం వెంటనే అర్థమవుతుంది. ఆమె విశ్వాసమునకు ప్రతీక, విశ్వాసమును చూపినటువంటి మహా గొప్ప మహిళ. మనకు బైబిల్లో చాలామంది విశ్వాసం గురించి వారి జీవితముల ద్వారా మనకు చెప్తారు. కానీ 2 వ్యక్తులు మాత్రం అతి గొప్పగా విశ్వాసం అంటే ఏమిటో తమ జీవితముల ద్వారా చూపిస్తారు బైబిల్లో. వారిలో మనము పూర్వవేదంలో అబ్రహామును చూడవచ్చు. అబ్రహాము విశ్వాసానికే ఆయన ఆది పురుషుడు, తండ్రి లాంటి వాడు. ఎలాగంటే ఆయనను దేవుడు అన్నాడు, అబ్రాహాము, నీవు వెంటనే నీ పరివారాన్ని తీసుకొని బయలుదేరుము అంటాడు. అన్నప్పుడు అబ్రాహాం అంటాడు, ఎక్కడికండి, దేనికి అని అడగడు. ఈ ప్రశ్నలు లేవు. దేవుడు చెబుతాడు, నీవు బయలుదేరు, అంతే, బయలుదేరుతాడు. దేవుడు ఆ విషయం కూడా చెప్తాడు, నీ బంధువులను, నీ పరిసర ప్రాంతాన్ని, అలాగే నీ పుట్టింటిని వదిలి వెళ్ళు అన్నాడు. ఈ 3 కూడా చాలా ముఖ్యమైనటువంటి, తమ బంధువులు, తనకున్నటువంటి ఆస్తి, ముఖ్యంగా గొర్రెలు. ఆ కాలంలో గొర్రెలు ఒక పెద్ద సంపద. నీ పుట్టిల్లోని నీ తండ్రిని, నీ వాళ్ళని వదిలిపెట్టు, బయలుదేరు అంటాడు. చిత్తము ప్రభువా అంటూ అబ్రహాము బయలుదేరుతాడు. ఇది ఆయన విశ్వాసం. రెండవదిగా ఆయన అబ్రహాము ఒక యుద్ధంలో విజయుడై తిరిగి వచ్చేటప్పుడు ఆయనకు మహానుభావుడైనటువంటి మెల్కిసెదెకు ఎదురుపడతాడు. యుద్ధంలో జయించడము అంటే కేవలం ఏదో యుద్ధంలో జయించి విజయుడై పూలదండలు వేసుకుని రావటం కాదు. జయించడము అంటే అక్కడి ప్రజలను బానిసలుగా తీసుకుంటారు, సైనికులను బానిసలుగా తీసుకొని వస్తారు, వారి సంపదలు కొల్లగొడతారు. ఈ విధంగా అది విజయం సాధించినట్లు అవుతుంది.
ఆయన వెంట వచ్చేటువంటి ఆయన తీసుకొస్తున్నటువంటి ప్రజలు బానిసలను సేవకులను మెల్కిసెదెకు చూస్తాడు. మెల్కిసెదెకు మహానుభావుడు. ఆయన దైవానుగ్రహం చేత ఈ లోకానికి వచ్చినట్టుగా మనకు బైబిల్ చెప్తుంది. ఆయన ఎలా వచ్చాడో ఎలా వెళ్ళాడో అన్నటువంటి మనకు తెలియదు. అది కేవలము భగవంతుని యొక్క సంకల్పంగా బైబిల్ భావిస్తుంది. మెల్కిసెదెకు అంటాడు, అబ్రాహాము నీకు కావాల్సింది తీసుకో, కానీ ఆ మనుషులను నాకు ఇచ్చేసేయి అంటాడు. మనుషులు నాకు ఇవ్వు అంటే మనుషుల పట్ల ఆయనకున్నటువంటి దయ, జాలి. ఆయన షాలేము అన్నటువంటి ఒక రాజ్యానికి అధిపతి. షాలేము అంటేనే శాంతి, అటువంటి శాంతి కాముకుడు. ఆయన ఆ మాట అన్నప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యో స్వామి, వీరిని బాధ పెట్టడం అన్నటువంటిది నాకు ఎలాంటి యోచన లేదు. ఈ మనుషులను నీకు అప్పగిస్తున్నాను, మీరు తీసుకోండి అంటూ 10వ వంతు తన సంపాదనలో ఆయన మెల్కిసెదెకు ఇవ్వటము మనం గమనిస్తాం. అంటే విశ్వాసం కలిగిన వ్యక్తి దేవుణ్ణి ప్రశ్నించడు, ఎక్కడికి, ఏమిటి, ఎందుకు అంటూ. అలాగే విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి ఇతరుల మీద జాలి చూపించడము. మెల్కిసెదెకులాగా అబ్రహాము జాలి చూపిస్తూ వారిని విడిచిపెట్టడము మనం గమనిస్తాం. అలాగే మరి ఒక పరీక్ష అబ్రహాముకు వస్తుంది. ఆదికాండము 22వ అధ్యాయంలో ప్రభు అంటాడు, అబ్రహాము, నీకున్నటువంటి కొడుకును తీసుకుని వెళ్ళి నేను చెప్పినటువంటి పర్వతం మీద నాకు బలిగా సమర్పించు అని అంటాడు. అంతకాలము అబ్రహాముకు సంతతి లేదు. ఆయన సేవకురాలి ద్వారా ఒక సంతానం కలిగిన సారా తన భార్యకు సంతానం అంటూ లేదు. చివరికి ఒక కొడుకును ప్రసాదిస్తాడు. ఆ కొడుకును కూడా నీవు నాకు బలి ఇవ్వు అంటాడు. అంటే ఈ బలి అంటే ఏదో అలా చంపి అలా బలి చేయడం కాదు. బలి ఎలా ఉంటుంది అంటే అక్కడ కొండరాళ్లతో ఒక చిన్న పీఠం తయారు చేసి ఆ పీఠం మీద కొడుకును పడుకోబెట్టి తన స్వహస్తాలతో చంపివేయాలి. చంపివేసిన తర్వాత దాని చుట్టూ కూడా, ఆ పీఠం చుట్టూ కూడా అగ్ని రగిల్చి, కట్టెలతో అగ్ని రగిల్చి కాల్చివేయాలి. అలా ఆ అగ్నిలో కాలిపోతున్నటువంటి తన కొడుకును చూస్తూ నిలబడాలి. అది దహన బలి అంటే. దహన బలి అలా చేయాలి. అలా చేయమన్నాడు. అబ్రహాము ఎందుకు, దేనికి అని అడగలేదు. నీవు నాకు ఒక కొడుకునిచ్చావు కదా, ఇంతకుముందు నీవు నాకేం చెప్పావు? ఈ కొడుకు ద్వారా నా సంతతి ఆకాశమందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమనందలి ఇసుక రేణువుల వలె వృద్ధి చెందుతుందని చెప్పావు కదా, మరి ఏంటి నా కొడుకును బలి ఇవ్వమంటున్నావు అని అడగలేదు. ఇది ఆయనలోని గొప్పతనం. చిత్తము ప్రభువా అంటూ తన కొడుకును బలి ఇవ్వడానికి సిద్ధపడినాడు. ఇది అబ్రహాములోని గొప్పతనం. అంటే దేవుని మీద అచంచలమైన విశ్వాసం. నా దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నా గురించి ఆలోచిస్తాడు, నన్ను ఆదుకుంటాడు అన్నటువంటి ఒక ధైర్యము, ఒక విశ్వాసం, ఒక నిశ్చలత్వము, ఒక నమ్మకం. ఇది ఆయనలో ఉన్నటువంటిది. అందుచేతనే ఆయన్ను అంత గొప్పగా మనం పరిగణిస్తాం. ఇటువంటి వ్యక్తి ఇంతకంటే మిన్నగా దేవుణ్ణి విధేయించినటువంటి వారు మన నూతన నిబంధనలో కనిపిస్తారు. ఆమె మరియ తల్లి ఇవి ఎందుకు మనం విశ్వాసానికి ప్రతీకగా చూపుతాము అని అంటే, ఈరోజు సువిశేషంలో ఫాదర్ గారు చదివారు. దేవదూత వచ్చి ఆమెతో అంటుంది, అమ్మ, నీవు గర్భము ధరించి ఒక శిశువును కంటావు అని అన్నాడు. ఆ మాట అనేసరికి మరియమ్మలో ఎలాంటి ప్రకంపనలు మొదలయ్యాలో మనం గమనించాలి. ఎందుకంటే ఆమె కేవలము ప్రదానం చేయబడినటువంటిది. ఆమెకు యోసేపుతో శారీరక ప్రమేయం లేదు, కేవలం ప్రదానం చేయబడింది. అయినప్పటికీ భారీగానే పరిగణిస్తారు. అయితే ఎలాంటి సాంసారిక జీవితం మొదలు పెట్టలేదు. అటువంటప్పుడు దేవదూత చెప్తున్నాడు, నీవు గర్భం ధరిస్తావు.
మనమంతా ఇది ఏదో మంగళవార్త అనుకుంటాం, శుభవార్త అనుకున్నాం. కానీ మరియమ్మకు మాత్రం అది ఒక మరణ శాసనము. ఎందుకంటే ధర్మశాస్త్రం చెబుతుంది, ప్రదానం చేయబడినటువంటి ఒక కన్య ఆమె ఇదివరకే శీలవతి కాదు అని తెలుసుకున్నప్పుడు ఆమెకు ఎలాంటి శిక్ష వేయాలో ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయంలో మనకు లిఖించబడి ఉంది. అక్కడ వివరిస్తారు. ఆమెను ఏం చేయవచ్చు అని అంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపవచ్చు. ఇది అక్కడ ఉన్నటువంటి వివరణ. ఎందుకంటే మొట్టమొదటిది ఆమె తన తండ్రికి గౌరవం తీసుకురాలేదు. అంటే తన ప్రదానం చేయబడిన తర్వాత తన భర్తగా నిర్దేశింపబడిన వ్యక్తి ఆమె శీలవతి కాదు అని తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆమె తన గృహములకు, తన కుటుంబానికి గౌరవం తీసుకురాలేదు. రెండవది, తనకు నిర్దేశింపబడినటువంటి వ్యక్తి ఆయన్ను మోసగించినది. మూడవది, ధర్మశాస్త్రాన్ని ఆమె ఆచరించలేదు. అంటే దేవుని శాసనాన్ని ఆమె ఆచరించలేదు. అందువల్ల ఆమెను రాళ్లతో కొట్టి చంపడము సమంజసము. ఇది ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ. కాబట్టి మరియమ్మ అటువంటి స్థితిలో ఉన్నది. అటువంటి స్థితిలో ఆమె ఉన్నది. నా తండ్రికి నేనేం చెప్పాలి? నాకు భర్తగా నిర్దేశింపబడినటువంటి ఈ వ్యక్తికి నేనేం చెప్పాలి? నా తల్లికి ఏం చెప్పాలి? నా చుట్టూ ఉన్న సమాజానికి ఏం చెప్పాలి? ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? ఇవన్నీ కూడా ఆమె మనసులో ఆ క్షణంలో వచ్చినటువంటి ఆలోచనలు. అందుకని ఆమె ఒక ప్రశ్న వేస్తుంది, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు మరి చక్కగా గాబ్రియల్ సంబంధించుకుని ఆమెను వివరిస్తారు. నీవు పురుషుని ఎరుగవు నిజమే, కానీ పవిత్రాత్మ శక్తి చేత నీవు గర్భం ధరిస్తావు. అంటే ఇది దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక, దేవుని ఎన్నిక. కాబట్టి నీకు ఎలాంటి భయము లేదు. ఈ మాట అన్న తర్వాత మరియమ్మలో ఎంతో గొప్ప ధైర్యం. ఆమె అంటుంది, ఇది దేవుని మాట అని మీరు అంటున్నారు, దేవుని చిత్తం, అందువల్ల ఇది ఇట్లే జరుగుగాక అని అంటుంది. ఇది ఆమెలోని ఒక విశ్వాసము, ఒక నమ్మకం. విశ్వాసము విధేయకు దారి చూపిస్తుంది అంటూ అబ్రహాం విషయంలో మనం చూశాము. అలాగే విశ్వాసము ధైర్యానికి దారి తీస్తుంది. మన విశ్వాసం అంటే ఒక ధైర్యం ఉంటుంది, మనలో ఒక ధైర్యం ఉంటుంది. నా భర్త ఏమనుకుంటాడో, ఈ సమాజం ఏమనుకుంటుందో, నా తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఇవన్నీ నిజమే. కానీ నన్ను ఈ స్థితికి తీసుకువచ్చినటువంటి దేవుడు అవన్నీ చూసుకుంటాడు. నన్ను పిలిచినటువంటి దేవుడు అవన్నీ చూసుకుంటాడు. అది ఆయన గొప్పతనం, ఆయన కరుణ, ఆయన దయచేత నన్ను ఎన్నుకున్నటువంటి నా దేవుడు అదే దయచేత ఈ పరిస్థితి నుండి నన్ను గట్టెక్కిస్తాడు అని నమ్మినటువంటి ఒక యువతి. ఈ నమ్మకము, ఈ విశ్వాసము అంత సులభము కాదు. ఎవరు ఒప్పుకుంటారు? ఈ సన్నివేశాన్ని వివరిస్తూ పునీత అగస్టిన్ వారు తన పుస్తకంలో రాస్తారు, పరలోకమంతా కూడా ఈ బాలిక ఏం చెప్పబోతుందో అంటూ ఎదురు చూసిందట. ఆతృతతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆమె భయపడి పారిపోయింది అనుకోండి, లేదా నాకు వద్దు అన్నదనుకోండి, లేదు ఇది సాక్ష్యం కాదు అన్నదనుకోండి, మరి ఈ లోకానికి దైవస్తులు రావడానికి అవకాశం లేదు. కాబట్టి పరలోకమంతా ఆతృతతో ఆమె వైపు చూస్తున్నది అంటారు పునీత అగస్టిన్ వారు. అలా చూస్తున్నటువంటి పరలోకానికి కానీ భూలోకానికి కానీ ఎలాంటి నిరాశ కలిగించనటువంటి ఒక ధైర్యశాలి, విశ్వాసం కలిగినటువంటి ఒక ధైర్యశాలి. అందుకే దేవుని యొక్క వాక్యమే, దేవుని నిర్ణయము, దైవ ప్రణాళిక, నీవి చెప్పినట్లే నాకు జరుగుగాక అంటూ గొప్పగా సమాధానం చెప్పింది. గాబ్రియల్ సంబంధించులు మాత్రం ముచ్చట పడిపోయి ఉంటాడు. ఎందుకంటే ఇదివరకు ఆయన ఒక అనుభవం ఏమిటంటే, జకరియా అన్నటువంటి యాజకుడు దేవాలయంలో అర్చన చేసేటప్పుడు గబుక్కున ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు గబుక్కున దేవదూత ప్రత్యక్షమని ఎవరైనా భయపడతారు. ఆయన భయపడిపోయాడు. భయపడవద్దు, నీవు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కుమారుడు నీకు కలుగుతాడు. నువ్వు ఇన్ని రోజులుగా చూస్తున్నావు కదా, ఆ
ఆ కుమారుడిని కలుగుతాడు. ఆ కుమారుడు ఎలా ఉంటాడో వివరించాడు. ఒక పెద్ద ఎస్సేలాగా ఉంటుంది మనం చదివితే. ఆయన కేవలం తేనె తాగుతాడు, ఆయన బట్టలు ఈ విధంగా కట్టుకుంటాడు, ఇలా జీవిస్తాడు, అలా ఉంటాడు అంటూ చాలా చెప్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత జకరియా అంటాడు, ఇది ఎట్లా సాధ్యమవుతుందండి? నాకు 90 ఏళ్ళు, మా ఆవిడకేమో 80 ఏళ్ళు, భౌతికంగా ఇది సాధ్యం కాదు కదా అని అంటాడు. అంటూ ఒకలాంటి పరిహాసం ఆయనలో చూస్తాను. అలా చూసినప్పుడు దేవదూత కోప్పడ్డాడు. ఏమి, నేను దేవదూతను, దేవుని సమక్షంలో ఉన్నవాడని నీకు ముందుగానే చెప్పాను. అయినప్పటికీ నీవు నా మాటను విశ్వసించడం లేదు. పైగా నీవు యాజకునివి, ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి వాడివి, నీకన్నీ బాగా తెలుసు, విశ్వాసం ఉండవలసినటువంటి వాడివి. కానీ పరిహాసంతో ఏదో మాట అంటున్నావా, అనుమానిస్తున్నావా? కాబట్టి ఇది జరిగేంత వరకు నీవు మోగవాడిగా ఉంటావు అంటూ శపిస్తాడు. అందుకని అప్పటి నుంచి ఆయన మోగవాడిగా అయిపోతాడు. అంటే ఏమిటి? దేవదూత మాటకు వ్యతిరేకంగా పలికితే అలా ఉంటుంది. అబ్రహాం విషయంలో 3 దేవదూతలు వచ్చి ఆయనకు చెప్తారు, నీకు వచ్చే సంవత్సరానికి మేము ఇదే సమయానికి ఇక్కడికి వస్తాము, అప్పుడు వచ్చినప్పుడు నీ చేతిలో ఒక కొడుకు ఉంటాడు, నీ కొడుకు ఉంటాడు అన్నాడు. చిత్తము అన్నాడు. చిత్తము తప్ప ఏమి అన్నాడు. అబ్రహాం ఎప్పుడు కూడా విధేయించేవాడు. కానీ డేరా లోపల ఉన్నటువంటి సారా మాత్రం నవ్వుకున్నది. అదేమిటండి, ఎంతోమంది అంటుంటారు నీకు కొడుకు కలగాలి, నీకు సంతానం కలగాలి, ఎంతోమంది ఆశీర్వదించారు, వీళ్ళు కూడా అంతే. ఇంతమంది ఎన్ని మాటలు అన్నా నా కడుపున ఒక నలుసు కూడా కలగలేదు అంటూ ఆమె పరిహాసంగా నవ్వుకున్నది, నవ్వింది. నవ్వినప్పుడు దేవదూత, బయట ఉన్న దేవదూత అన్నాడు, సారా ఎందుకు నవ్వుతున్నది? ప్రశ్న. అబ్రహాంకి అర్థం కాలేదు, ఎందుకంటే ఆయన బయట ఉన్నాడు, ఈయన లోపల ఉంది, వాళ్ళంతా బయట ఉన్నారు. ఆ మాట విన్న తర్వాత సారాకు భయం పట్టుకున్నది, భయం వేసింది. నేను లోపల ఉన్నాను, వారు బయట ఉన్నారు, ఆయనకెట్లా తెలిసింది, నేను నాలో నేను నవ్వుకున్నట్టు ఆయనకెట్లా తెలిసింది అంటూ భయపడిపోయింది. ఆమె భయంతో గొబ్బెక్కిన అబద్ధం చెప్పేసింది, నేను నవ్వలేదు అన్నది. మనకు అలవాటే కదా అబద్ధం చెప్పడం. నేను నవ్వలేదు అని అన్నది. దేవదూత అన్నాడు, జాగ్రత్త, నేను దేవదూతను, దేవుని సమక్షంలో ఉండివాడు, నేను చెప్తే నీకు పరిహాసంగా ఉందా? లేదు, నీవు నవ్వావు, జాగ్రత్త అన్నాడు. ఆంగ్లంలో అయితే చాలా చక్కగా ఉంటుంది, ఎస్ యూ డిడ్ లాఫ్, నీవు నవ్వావు, పరిహాసం కాదు అంటూ జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయారు. ఇది దేవదూతలు వారు ప్రవర్తించే తీరు. ఎందుకంటే దేవుని సమక్షంలో నిజానికి, సత్యానికి, పవిత్రతకు వారు చూస్తారు, గమనిస్తారు. కాబట్టి మానవులు ప్రవర్తించే తీరును వారు తప్పుపడతారు, ఆగ్రహిస్తారు. అలా జకర్యాకు జరిగింది, అలాగే సారాకు జరిగింది. కానీ ఈమె మరియ తల్లి నీవు చెప్పినట్టు జరుగుగాక అని అన్నప్పుడు ఆయన ముచ్చట పడిపోయాడు. ఎంత పుణ్యాత్మురాలు, ఎంత గొప్ప స్త్రీ. వాళ్ళు చూస్తే ఏమో 80 ఏళ్ళు ఉన్నటువంటి వాడు, సారా 80 ఏళ్ళు, జకర్యా 90 ఏళ్ళు, వీళ్ళందరూ. అలాగే అబ్రహాం కూడా, ఆదికాండం 17వ అధ్యాయంలో ఆయన కూడా నవ్వుతాడు. వీరందరూ నమ్మలేదు. ఈ బాలిక ఏమిటి, 20 ఏళ్ళు ఉన్నాయి ఈమెకు, ఎలా నమ్మింది, ఎలా నమ్ముతుంది, ఎంత చక్కని విశ్వాసం అంటూ ముచ్చటపడిపోయి ఆ తర్వాత లూకా అంటాడు, అంతటా ఆ దూత వెళ్ళిపోయాను అంటాడు. ఇంకా వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రాలేదు, ఎప్పుడు కూడా తిరిగి రాలేదు. ఆ బాలిక మీద విశ్వాసం, ఆమె చెప్పినటువంటి రీతి అలా ఉంది. అందువల్ల ఎంతో గొప్పగా ఆ బాలికను ప్రశంసిస్తూ వెళ్ళిపోతాం. అది మరియమ్మ గారి విశ్వాసం. ఆ మరియమ్మ గారు చూపినటువంటి ఆ విశ్వాసం ఆ విధంగా ఉన్నది. అలా ఆమె విశ్వాసాన్ని, విధేయతను ఈ విధంగా ప్రకటించడం మనం గమనిస్తాం. ఎందుకంటే విశ్వాసం అంటే ఏమిటో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అనగా మనం నిరీక్షించే విషయములందు నిస్సందేహముగా ఉండుట. సందేహం అంటే ఏమి ఉండదు, నిరీక్షించే విషయాలు. రెండవది, చూడజాల విషయంలో గురించి నిశ్చయముగా ఉండుట. మనకు కనిపించదు, కానీ వాటి గురించి నిశ్చయముగా ఉండటం అంటే దేవుని మాట పట్ల ఒక విశ్వాసం, ఒక ధైర్యం, ఒక నిశ్చలత, ఒక నమ్మకము. ఇది ఆమెలో మనకు కనిపించేటువంటి ఒక గొప్ప గుణముగా మనం పరిగణించాలి. మనం చాలా అవసరాలు అడుగుతూ ఉంటాం.
కానీ ఆమె గుణగణాలను మనం పరిశీలించాలి, ధ్యానించాలి. బైబిల్ వాక్యాన్ని కేవలం అక్షరాలతో చదవకూడదు, అక్షరాల వెనుకనున్న భావంతో చదవాలి. కళ్ళతో చదవకూడదు, మనస్సుతో చదవాలి. అలా చదివినప్పుడు అందులోని గాఢత, అందులో ఉన్నటువంటి దైవ రహస్యం మనకు అర్థం కావడానికి వీలవుతుందని మనము గ్రహించాలి. ఎందుకంటే ఆమె ఈ విషయం భర్తకు చెప్పలేదు, తల్లిదండ్రులకు చెప్పలేదు, అలా ఎవరికి కూడా ఆమె చెప్పలేదు. ఆమె మౌనంగా ఉన్నది. నన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు నన్ను కరుణిస్తాడు అంటూ నమ్మింది. అటువైపు దేవుడు ఆమె నమ్మకాన్ని నిలబెట్టాడు. ఎలా నిలబెట్టాడు అంటే, అప్పటికే ఆమె గర్భవతి అని తెలుసుకున్నటువంటి యోసేపు మదన పడుతూ ఉన్నాడు. ఏం చేయాలి, నేను ఈమెను వదిలేద్దామా, లేదా అందరికీ చెప్పి రాళ్లతో కొట్టి చంపిద్దామా, లేదా ఇంటి దగ్గర వదిలేద్దామా? ఆయనలో కలుగుతున్నటువంటి సంఘర్షణ దేవుడు కల్పించుకున్నాడు. ఎందుకంటే తన మీద నమ్మకం చూసినటువంటి బాలిక, ఆమెను ఆయన విడిచిపెట్టాడు. అందువల్ల యోసేపుతో దేవదూత అంటాడు కదా, యోసేపు భయపడవద్దు, ఎన్నుకొనబడినటువంటి ఆ బాలిక, నీకు ప్రదానం చేయబడినటువంటి ఆ బాలిక, ఆమె నిర్మలమైన స్త్రీ, ఎటువంటి కళంకము లేదు. పవిత్రాత్మ శక్తి చేత ఆమె ఒక కుమారుని కనును. అందరు జాగ్రత్తగా వినాలి. ఒక కుమారుడు, ఒకడే. ఆమెకు ఆ తర్వాత ఒక పిల్లలు ఉన్నారని కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. లేదు, దేవదూత చెప్పాడు. దేవదూత ఎందుకు ఆగ్రహిస్తాడో విషయం కూడా నేను వివరించాను మీకు. దేవదూత చెప్పిన మాట ఇది, మూలంలో కూడా ఇలాగే ఉంది. ఆమె ఒక కుమారుని కంటుంది. ఆ తర్వాత విషయాలన్నీ కూడా మనకు చెప్పబడి ఉన్నాయి. ఒక కుమారుని అంటే మరి తల్లికి ఇంకో కుమార్తెలు అంటూ లేదు. కుమార్తెలు ఉంటే కానాపల్లి వివాహంలో మరి కుమార్తెలు పిలవరా? స్త్రీలను పెళ్లికి తప్పనిసరిగా పిలవాలి. పిలవలేదనుకోండి, వాళ్ళ ఇల్లు పీకి పందిరేస్తారు. ఎందుకంటే వారికి అంత ఉత్సాహం పెళ్ళి అండి. మరి అటువంటి కుమార్తెలు లేరు, కొడుకులను ప్రస్తావించారు, ఎవరూ లేరు. అలాగే కల్వరిగిరిలో ఆయనకు తోబుట్టువులు, ప్రభువుకు తోబుట్టువులు ఉంటే తప్పనిసరిగా ఆ తోబుట్టువులు ఆ తల్లిని తమ వెంట తీసుకుని వెళ్ళేవారు కదా. అలా జరగలేదు. ఎవరు లేరు కాబట్టే, తాను వెళ్ళిపోతున్నాడు కాబట్టే ప్రభువు ఒంటరిగా ఉన్నటువంటి తల్లిని, పరాయివాడు అనేటువంటి, ఎంత ప్రేషిషుడైనా యోహాను పరాయివాడు, ఆయనకు అప్పగిస్తాడు. ఇదిగో నీ తల్లి అంటాడు. ఇది కాబట్టి ఎవరైనా కానీ మరియ తల్లికి కుమార్తెలు ఉన్నారు ఇదివరకు అంటే మీరు చెప్పండి, అవును ఉన్నారు. ఎవరో తెలుసా? నేనే ఆమె కొడుకును, మేమే ఆమె కుమార్తెలు. సగర్వంగా చెప్పాడు. ఎందుకంటే ఇది చెప్పింది ప్రభువే, ఆమె నీ తల్లి అంటూ ఆయనే చెప్పాడు. కాబట్టి అటువంటి భక్తి, అటువంటి నమ్మకం మనకు ఉండాలి. అంతేగాని బైబిల్ నుంచే మనం ఆధారాలు చూపించాలి. రకరకాలుగా మాట్లాడే వాళ్ళ గురించి మనం పట్టించుకోని అవసరం లేదు. తెల్లని గోడ మీద నల్లని చుక్కల కోసం చూసేటువంటి వారి గురించి మాట్లాడుకోవడం వ్యర్థం. కాబట్టి మరియ తల్లిలోని ఆ గొప్పతనాన్ని ఇక్కడ మనకు బైబిల్లో చూపించడం ఈ విధంగా జరుగుతుంది. విశ్వాసం మరియ ఒక సేవాభావాన్ని అలవర్చుకున్నది. ఆమె త్వరితముగా ప్రయాణమై తన చుట్టముకు ఎలిజబెతమ్మ దగ్గరకు వెళ్ళింది అని అంటుంది దేవుని వాక్యం. విశ్వాసము విధేయతకు దారి చూపిస్తుంది. అలాగే విశ్వాసము ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పుకున్నాం. మూడవది, విశ్వాసము ఏం చేస్తుందంటే సేవను మనకు అందిస్తుంది. విశ్వాసమున్న స్త్రీ కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ, ఆమె గర్భవతి, ఆమెకు సహాయం చేయాలనుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెకు సపర్యలు చేసింది. ఇవన్నీ గమనిస్తున్నటువంటి ఎలిజబెతమ్మ ఒక మాట అన్నది. ఏమన్నదంటే, అమ్మా, నీవు దేవుని వాక్యం నెరవేరుతుంది అని నమ్మావు కదా, అందుకు నీవు ధన్యురాలవు అన్నది. ఎవరూ చెప్పలేదు ఈ మాట, సాటి స్త్రీ చెప్పగలిగింది. ఆమె అన్నది, నీవు దేవుని మాట నెరవేరుతుంది అని నమ్మావు, అందుకు నీవు ధన్యురాలు.
మేమే కాదు, తరతరముల వారు నిన్ను ధనురాన్ని పిలుస్తారు. ఎందుకంటే నీలో అంత గొప్పతనం ఉంది, అంత నిశ్చలత, అంత నమ్మకం, విధేయత, విశ్వాసం నీలో ఉన్నాయి. అందువల్ల నీవు చాలా గొప్పదానవు అని అంటూ ఆమెను పొగిడింది. పొగిడితూ పరోక్షంగా తన భర్త మీద కూడా ఒక చిన్న సూటిపోటు మాట అన్నది. నీకు 20 ఏళ్ళే తల్లి, నువ్వు నమ్మావు, కానీ మా ఆయన చూడు 90 ఏళ్ళు, ఆయన నమ్మలేదు, పైగా ఆయన యాజకుడు, ఆయనకు ఆ నమ్మకం కలగలేదు అన్నట్టుగా పరోక్షంగా కూడా చెప్పినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అది అక్కడ జరిగినటువంటి సన్నివేశం. మరియ తల్లి ఆమెకు గుడిగం చేసి సేవ చేసి ఆమె గర్భఫలమును చూసి మరీ వెళ్ళిపోయింది. అది మనకు లూకా మనకు వివరిస్తాడు. ప్రియమైన సహోదరులారా, విశ్వాసం ఉంటే సేవ ఉంటుంది, సేవా భాగ్యం ఉంటుంది. మీరు ఏలూరు వెళితే అక్కడ హోలీ ల్యాండ్ అన్నటువంటి చిన్న ప్రదేశంలో క్యాట్గిస్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్ ఈ సభ వారు ఫాదర్ సిల్వియో పాస్క్వాలి అన్నటువంటి ఒక మహనీయుని సమాధిని అక్కడ మనం చూస్తాం. ఆయన సభను స్థాపించాడు, అలాగే ఎంతో గొప్ప కార్యాలు ఆయన అక్కడ చేశాడు. మీరు చిన్నగా అలా కిందికి వస్తే, అదే రోడ్డు మీద కిందికి వస్తే పెద్దావటిపల్లి అన్నటువంటి గ్రామం ఒకటి ఉంటుంది. అక్కడ బ్రదర్ జోసెఫ్ తంబి అనే ఒక మహనీయుని సమాధిని మీరు అక్కడ చూస్తారు. ఆయన తమిళనాడులో పుట్టాడు, కేరళకు వెళ్ళాడు, మన ప్రాంతానికి వచ్చాడు, దైవ సేవ చేశాడు. ఆయన సమాధి అక్కడ మనకు కనిపిస్తుంది. మీరు అట్లాగే చిన్నగా ఇంకా కిందికి వచ్చినట్లయితే గుంటూరుకు వచ్చినప్పుడు గుంటూరులో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్లో సిస్టర్ మేరీ గ్లౌరీ అన్నటువంటి ఒక ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఒక సిస్టర్ గారిని సమాధిని మీరు అక్కడ చూస్తారు. ఆమె 1920లో ఈ దేశానికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే ఆమెకు తెలిసింది భారతదేశంలో శిశువులు చనిపోతున్నారు, సరైన వైద్యం లేదు, గర్భిణీ స్త్రీలు చనిపోతున్నారు, ఆ తల్లులు పట్టించుకోవడం కష్టంగా ఉంది, ఎందుకంటే వైద్యం అందుబాటులో లేదు అని తెలిసి స్వయాన ఆమె వైద్యురాలు కాబట్టి ఈ ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. 20లో వచ్చినటువంటి ఆమె 57వ సంవత్సరంలో చనిపోయింది. ఆమె తిరిగి తన స్వదేశానికి వెళ్ళలేదు, ఇక్కడే చనిపోయింది, ఇక్కడే సమాధి చేయబడింది. ఆమె సమాధిని మనం అక్కడ చూస్తాము. ఆమె ఈరోజు మనం సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ బెంగుళూరులో ఉన్నటువంటి ఆ వైద్య కళాశాలను ప్రారంభించడానికి ఆమె కారకురాలు. అలాగే క్యాథలిక్ హాస్పిటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి సంస్థను కూడా స్థాపించి వైద్యంలో అనేక సేవలు అందించినటువంటి గొప్ప మహిళ. అలాగే మీరు చిన్నగా గుంటూరుకు వెళితే గుంటూరులో ఈ మధ్యనే తాటిపత్రి జ్ఞానమ్మ అన్నటువంటి ఒక గొప్ప మహిళ, ఆమె సమాధిని మీరు అక్కడ చూస్తారు. ఈ మధ్యనే అక్కడ ఆ సమాధిని అక్కడ భద్రపరచడం జరిగింది. ఆమె 5 మంది కుమారులు, 4 గురువులను చేసింది, ఒకరిని సంసారానికి పంపించింది. ఈ కాలంలో అయితే 5 మంది ఉంటే 4 సంసారానికి పంపించి ఒకరిని గురువుకు పంపిస్తారో లేదో మనకు తెలియదు. కానీ ఆ కాలంలో ఆమె ఆ విధంగా చేసింది. ఆమె తాటిపతి జ్ఞానమ్మ అన్నప్పుడు. అలాగే మీరు వరంగల్కు వెళ్తే అక్కడ కొలంబో అన్నటువంటి ఒక మహనీయుడి సమాధి మీకు కనిపిస్తుంది. కర్నూలుకు వెళితే అక్కడ క్రూట్ అన్నటువంటి గురువు, ఆయన సమాధి మీకు కనిపిస్తుంది. చిన్నగా గిద్దలూరుకు వస్తే అక్కడ ఫాదర్ శాండర్స్ అన్న వారి సమాధి కనిపిస్తుంది. చిన్నగా మీరు ఇదే దారిలో వచ్చినట్లయితే కోరుమావిళ్ళ సీతారాంపురం ఆ ప్రాంతానికి వస్తే మీకు వెంటనే ఫాదర్ జెరార్డ్ బిస్కో అన్నటువంటి మహనీయుని ఆయన జ్ఞాపకాల స్ఫురణకు వస్తాయి. అలాగే చిన్నగా రండి బద్వేలు ప్రాంతానికి వస్తే అక్కడ ఫాదర్ వాండర్ వాలక్ అన్న మహనీయుని యొక్క ఆయన స్ఫురణకు వస్తాయి. అలాగే నేను గోవాకు వెళ్ళినప్పుడు పునీత ఫ్రాన్సిస్ షౌరి వారి ఆయన శరీరాన్ని దగ్గర నుండి చూడటం నాకు సాధ్యమైంది. దగ్గరికి వెళ్ళాను. ఆయన శరీరాన్ని చూస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది. ఆయన అంటున్నట్టుగా ఈ శరీరానికి ప్రాణం ఉన్నట్లయితే, ఊపిరి ఉన్నట్లయితే నేను మరికొన్ని దేశాలకు వెళ్ళి
సువార్తను ప్రకటించే వారిని అన్నట్టుగా నాకు తోచింది. మహానుభావుడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎంత గొప్ప సేవ చేశాడు. అది ఫ్రాన్సిస్ జేవియర్ వారు. కలకత్తాకు వెళితే మదర్ తెరీసా గారి సమాధిని చూడవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు. మీరు మీ ఎడమ వైపు చూస్తే ఈ గుడిలో సమాధిలో శాశ్వతంగా నిద్రపోతున్నటువంటి ఒక మహనీయుడు మీకు స్ఫురణకు వస్తారు. ఎక్కడి వాడు, ఏ దేశం వాడు, ఏ తల్లి కన్ను బిడ్డ, ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు? దేవుడు చెప్పాడు. ఆయన అబ్రహామును శాసించిన దేవుడు, మరే తల్లిని ఆజ్ఞాపించిన దేవుడు ఆయన చెప్పాడు, నీవు వెళ్ళు, ఇదిగో ఈ ప్రాంతంలో ప్రజలు పేదరికంలో ఉన్నారు, వారికి నిలువ నీడ లేదు, వారికి విద్య లేదు, ఉద్యోగాలు లేవు, ఎలాంటి అవకాశం లేనటువంటి పేద ప్రజలు ఉన్నారు, అక్కడికి వెళ్ళు, వారిని చూడు, నేను నీకు ఒక వెలుగునిచ్చాను, నీవు ఈ లోకానికి వెలుగు అని నీకు ప్రభువు చెప్పాడు, నా కుమారుడు చెప్పాడు. ఆ వెలుగును 10 మందికి చూపించు. ఈ భూమికి ఉప్పుగా ఉండాలని నా కుమారుడు చెప్పాడు కదా, నిస్సారమైన వాళ్ళ జీవితాలలో ఉప్పుతో సారవంతము చేయి అని ప్రభువు చెప్పాడు. అందుకని ఈ మహనీయులంతా ఇక్కడికి వచ్చారు. మన జీవితాలలో ఒక అర్థాన్ని ఇచ్చారు. కొంతమందికి వందల ఎకరాల భూములు ఉంటాయి, కొందరికి ఒక్క అడుగు కూడా భూమి ఉండదు. అటువంటి అసమానతల సమాజంలో మనం జీవిస్తున్నాం. అటువంటి సమాజానికి వాళ్ళు వచ్చారు. మరి ఆ మహానుభావులు చేసినటువంటి గొప్ప త్యాగము, సేవ వల్ల ఈరోజు మనం తలదాచుకోవడానికి ఒక ఇల్లు ఉంది, దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయాలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, కాన్వెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారు? ఎవరు ఆజ్ఞాపించారు? ఏ దేశస్థుడు, ఏ భాష మాట్లాడతాడు? లేదా మనం అతి చిన్న బుద్ధులతో మాట్లాడుకున్నటువంటి ఏ కులం వాడు, ఏ కులానికి చేశాడు? అదంతా ఏమీ లేదు కదా. ఒక విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి ఎంత గొప్ప సేవ చేశాడు, ఎంతమంది జీవితాలలో వెలుగు వెలిగించాడు. మీరు ఈ లోకానికి వెలుగు, ఈ లోకానికి ఉప్పు అని చెప్పినటువంటి ప్రభు యొక్క వాక్యాన్ని సార్థకం చేసినటువంటి మహానుభావులు వీళ్ళంతా. వాళ్ళందరూ ఏమున్నది? విశ్వాసం ఉన్నది. విశ్వాసం వల్ల అవన్నీ చేయగలిగారు. వారికి ఎవరు నేర్పించారు ఇవన్నీ? మరియ తల్లి సుమాత్రిక. ఆమె విధేయతతో, ఆమె విశ్వాసంతో వారందరూ కూడా పరవశించిపోయారు. వారందరూ కూడా స్ఫూర్తివంతమయ్యారు. అందుకనే వారు సుదూర ప్రాంతాలకు వచ్చి మనకు సేవ చేయగలిగారు. ఆనాడు ఎలిజబెత్కు సేవ చేసినటువంటి మరియ తల్లిని వారి ఆదర్శంగా తీసుకున్నారు. ఈ విధంగా మన జీవితములలో కూడా దేవుడిచ్చేటువంటి విశ్వాసాన్ని మనం పరిపూర్ణంగా ఉపయోగించుకుంటూ మానవ సేవలో మన ముందు ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే 30 సంవత్సరాలు పెంచినటువంటి ఆ తల్లికి ఏం దొరికింది? చివరికి ఏం దొరికిందంటే, చాలామంది అన్నారు, నీ కొడుకు ఏదో పిచ్చివాడిలాగా మాట్లాడుతున్నాడు, వెళ్ళి చూడు అని అన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇది 30 సంవత్సరాలు పెంచినటువంటి కొడుకును ఆ విధంగా అన్నారు. అలాగే 33వ సంవత్సరంలో ఏం జరిగింది? తాను ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించినటువంటి కొడుకును హింసాత్మకంగా, అవమానకరంగా శిలువ మీద చంపి ఆయన శరీరాన్ని ఆమె చేతిలో ఉంచారు. ఇది 33 సంవత్సరాల తర్వాత ఆమెకు లభించినటువంటి ఒక బహుమానం. కానీ ఆమెను ఎలా చూస్తాం మనం? అక్కడ ఎలా చూస్తాము? ఒక ధైర్యవంతురాలులాగా, ఒక ధీర వనితలాగా ఆ కల్వరిలో చూస్తాం. ఆమె ఏడ్చి గీపెట్టి అందరినీ తిట్టి నాన్న రభస చేయలేదు. ఒక ధీర వనితలాగా నా కుమారుడు హింసాత్మకంగా మరణిస్తూ ఈ లోక పాపములను కడిగివేయడానికి త్యాగం చేస్తున్నాడు. ఆయన రక్తం ఈ లోక పాపములను కడిగివేస్తుంది. కుమార, నేనున్నాను నీకు తోడు అంటూ ధైర్యం ఇచ్చినటువంటి ఒక ధీర వనిత, ఒక ధైర్యవంతమైనటువంటి తల్లిని మనం అక్కడ చూస్తాం. ఆమె ప్రపంచానికి చెప్పినటువంటి మాట అది. ఆయన చేసిన త్యాగాన్ని చూడండి. ఆ త్యాగభరితమైన జీవితం ద్వారా, మరణం ద్వారా మనందరికీ ఊపిరినిస్తున్నాడు, నూతన జీవితాన్ని ఇస్తున్నాడు. ఇప్పటి నుండి ప్రపంచం మారిపోతుంది. ఈ మహానుభావుని రక్తం వల్ల, ఆయన హింసాత్మకమైన మరణం వల్ల
ఈ ప్రపంచమే మారిపోతుంది అని చెప్పేటువంటి ఒక గొప్ప స్త్రీని అక్కడ చూస్తాము. గొప్ప స్త్రీ. అలాంటి తల్లి మనందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తుంది. నీ కుటుంబంలో అనేక సమస్యలు ఉండవచ్చు, అనేక బాధలు ఉండవచ్చు, అనేక విధాలుగా నీవు బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఆనాడు ప్రభువుకు ధైర్యాన్ని ఇస్తూ అక్కడ నిలబడినటువంటి ఆ తల్లి నీ కుటుంబంలో కూడా నిలబడుతుంది. నువ్వు వచ్చిన సమస్యలు పరిష్కరిస్తుంది, ఆయనకు నివేదిస్తుంది, సమస్య పరిష్కారానికి నీకు సహాయం చేస్తుంది. అటువంటి తల్లి మరియమ్మ మాత. అందుకే ఆమెను గౌరవిస్తాను, అందుకే ఆమెను అనేక విధాలుగా కొనియాడతాను. అది మనకున్నటువంటి అదృష్టం, ఆ మాతృత్వం మనకున్నటువంటి అదృష్టం. అందువలనే మనమంతా ఎంతో సంతోషిస్తాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనంతా కూడా మరియ తల్లి యొక్క విశ్వాసాన్ని ధ్యానిస్తూ అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటూ జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి మనం ముందుకు పెడతాం. మన ముందు వెళ్ళినటువంటి అనేక మంది చేసినటువంటి త్యాగాల్ని, సేవను గుర్తుంచుకుంటూ మనము కూడా సేవ చేయడానికి ముందుకు పెడదాం. మన బిడ్డలు కూడా ఎంతోమంది ఎన్నో చోట్ల సేవ చేస్తున్నారు. మన దగ్గరికి ఎంతోమంది వచ్చి సేవ చేస్తున్నారు. కేరళ ప్రాంతం నుంచి, తమిళనాడు ప్రాంతం నుంచి, ఇతర ప్రాంతాలకు వచ్చినటువంటి బిడ్డలు మన మధ్య సేవ చేస్తున్నారు. అలాగే మనం కూడా సేవ చేయగలగాలి. ఎందుకంటే విశ్వాసము వల్ల సేవాభాగ్యము లభిస్తుంది అంటూ మరియ తల్లి మనకు నేర్పించింది. అలాగే నేను చెప్పిన వీళ్ళందరూ కూడా అలా నేర్పించారు. అటువంటి జీవితాన్ని మనం కోరుకుందాం. ఇతరులకు సహాయపడటానికి, ఇతరులకు సేవ చేయడానికి మనము కానీ మన పిల్లలు కానీ ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహిద్దాం. మరి తల్లి నుండి విశ్వాసం ఉన్నటువంటి ఈ వరాన్ని మనమందరం కూడా పొందుతూ మనము కూడా ఆ తల్లిలాగే విశ్వాసం కలిగి ఉండి జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు మనందరినీ దీవించాలని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. ప్రేమామడిగు మా సర్వేశ్వర, మా యొక్క యావశ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి లియో జగద్గురును దీవించి ఆస్వాదించండి. వారికి సహకారాన్ని అందిస్తున్నటువంటి కార్డినల్స్ను, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యకులను, ఉపదేశులను, విశ్వాసందరూ కూడా దీవించి మరియ తల్లి ఎడ ఉన్నటువంటి భక్తి విశ్వాసం ద్వారా మేమందరం కూడా మా యొక్క పరిచర్య జీవితాన్ని కొనసాగించడానికి కావాల్సిన దీవెనను మీరు మాకు అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థనను ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, మా యొక్క నూతనంగా సిబిఎస్ఐ ప్రెసిడెంట్గా ఎన్నిక చేయబడి మా యొక్క భారతదేశానికి ఔన్నత్యాన్ని తీసుకువచ్చినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పోల్ అంతోన్ తండ్రి గారిని గుర్తు చేసుకుంటున్నాము. ప్రభువా, మీరు వారి ఎడల చేసిన సకల మేలుడుగాను కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇంకను వారికి కావాల్సిన మంచి ఆరోగ్యమును దయచేసి వారికి మీరు ఎల్లవేళ తోడుగా ఉండమని, మరియ తల్లి ఎడల భక్తి విశ్వాసం ఇంకను అధికంగా అభివృద్ధి చెందడానికి మీరు తోడుగా ఉండమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థనను ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, మా యొక్క మేత్రాసనాన్ని మీకు సమర్పించి ప్రార్థన చేసుకుంటున్నాము. మా యొక్క మేత్రాసనాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ శ్రీనాథ్ పవార్ ప్రకాష్ తండ్రి గారిని, వారి సహకారాన్ని అందిస్తున్న గురువులను, మఠకన్యకులను, ప్రదేశం విశ్వాసులందరూ కూడా మీకు సమర్పించుకుంటున్నాము. దయగల మా సర్వేశ్వర, స్వార్థ అభివృద్ధికే మేమందరం కూడా పాటుపడేలాగున మరే తల్లి ప్రార్థన సహవాసం మాకు ఎల్లప్పుడూ అందించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రేమామడుగు మా సర్వేశ్వర, ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో ఎవరైతే
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించండి. ప్రభువారా, నమస్తుతి మహిమ కొరకును మా యొక్క వివాహ శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ బలి అర్పణతో పాటు మా విన్నపములను స్వీకరింపమని మేము ప్రార్థించుచున్నాము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేమోడుగు సహాయమును మాకు దయచేయుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పవన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును నీకు కృతజ్ఞతావందనలు చెల్లించిన యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ లూర్దు మాత మహోత్సవమును జరుపుకుని మేము నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ సుతుని గర్భమును మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జీవితమును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలని మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమన్నమందుల బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా.
servants will sing along with me the third Eucharistic prayer. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామముకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేలిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచి ఉందుము. నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతను మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యుడని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ ప్రియత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించిన బతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ సత్య శ్రీసభను, మీ సేవకులకు మా పరిశుద్ధ లియో జగద్గురువులను, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న వారందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. ప్రేమగల మా దేవ, మా సర్వేశ్వర, ఈనాడు ఈ యొక్క లూర్దు మాత తిరునాళ్ళ మహోత్సవమును చదివినటువంటి విన్నపాల కోసం మీ బిడ్డలు తండ్రి ఎన్నో విధాలుగా బాధలతో, వేదనలతో, ఆవేదనలతో మరి వారి యొక్క విజ్ఞాపన ప్రార్థనలు ఎంతగానో ఉంటూ ఉన్నాయి. వారి యొక్క ఉద్దేశములను ఈ పూజ విన్నప ప్రార్థనలను అమ్మ యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మాకందరికీ అనుగ్రహించమని మేము వేడుకుంటూ ఉన్నాం. చనిపోయిన మా సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. నానాటికి కావలసిన మా ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడు నుండి మమ్మల్ని రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాప నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడును. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపుక నీ శ్రీసు విశ్వాసం వీక్షింపు.
నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును ప్రసాదింపు యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరి గురుపిల్ల మాకు దయచూపండి. సర్వేశ్వరి గురుపిల్ల లోకమేక పాపములను పరిహరించువారు మాకు దయచూపండి. సర్వేశ్వరి గురుపిల్ల లోకమేక పాపములను పరిహరించువారు మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడు వారు ధన్యులు. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవము మనందరినీ కాపాడును గాక. కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సంస్థల స్పీకర్లకు ముందుకు రావాలి. గమనించండి, కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాద స్పీకర్లకు ముందుకు రావాలి. ఇతరులు ఉన్నట్లయితే దయచేసి మీ మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థించగలరు. లూర్దు మాత తల్లిని ప్రార్థన చేయగలరు. దయచేసి ఇతరులు ఉన్నట్లయితే దయచేసి ముందుకు రావద్దు. నాలుక పైననే దివ్య సప్రసాద స్వీకరణ కథలలో ఒక ఆచారంగా వస్తూ ఉంది. నాలుగు పైనే స్వీకరించాలి దివ్య సప్రసాదమును. చేతులు కాదు, దయచేసి ఎవరు కూడా చేతులు చాచవద్దని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ప్రభుని
గట్టిగా చెప్పలు కొట్టుకుని మన యొక్క ప్రియతమ పీఠార్థుల సంతోషమైన ఆనందాన్ని వ్యక్తపరుచుకుందాం. గురువులకు, కన్యాశ్రీలకు, మరి మనవాసులందరూ ఎంపీఎస్ఎస్ఎస్ క్యాంపస్లో ఏర్పాటు చేయడమైనది. దయచేసి ఓన్లీ గురువులు, కన్యాశ్రీలు, మనవాసులు మాత్రమే అక్కడికి వెళ్ళాలని కమిటీ సభ్యులు మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. దేవుని చేత ప్రేమించబడి ప్రేమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ అమ్మ మరియా పరిశుద్ధ లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన కడప మేత్రాసన విశ్వాసుల ఆధ్యాత్మిక అవసర నిమిత్తమై ప్రార్థనాంజలి అను పుస్తకము అందుబాటులో ఉన్న విషయము అందరికీ అవగతమే. అయితే చివరి ముద్రణ 2016వ సంవత్సరంలో ముద్రించబడింది. ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన విశ్వాసులు గృహాలలో మరియు ప్రత్యేక విధముగా ప్రార్థించుటకు వీలుగా మరికొన్ని ప్రార్థనలు, పాటలు జోడించి సరళ వ్యవహారిక భాషలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకము ప్రభు క్రీస్తు సేవలో ప్రార్థనాంజలి అనే పేరుతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పుస్తక ముద్రణకు అనుమతిని దయచేసి ఎన్నోసార్లు ఆధ్యాత్మికంగా భాషా సవరణలు ప్రోత్సాహం దయచేసినటువంటి మన మేత్రానులు, మహాఘనత వహించిన శ్రీ 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 సగినాల పాల్ప్రకాశ్ తండ్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ ప్రభు క్రీస్తు సేవలో ప్రార్థనాంజలి అనే పుస్తకమును స్పాన్సర్ చేసిన వారు రెవరెండ్ ఫాదర్ జాకు జయరాజ్ స్వాముల వారు. భాషా సవరణకు సహకరించిన వారు రెవరెండ్ ఫాదర్ విజయరావు గారు, కన్నా జోజే సార్ రిటైర్డ్ టీచర్, ప్రభుదాస్ సార్ గారు, స్వరూపరాణి గారు మరియు బ్రదర్ అనిల్ రీజెంట్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇది అతి తక్కువ వేల 120 రూపాయలు మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దయచేసి కొనుగోలు చేసి ప్రార్థించగలరు. ప్రత్యేక రీతిన ఈ పుస్తకాల కోసం ఎన్నో విధాలుగా కష్టపడినటువంటి శ్రీ చిన్నపరెడ్డి గారికి, మా స్టాఫ్ కస్పరాజు మరియు సుధాకర్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు మన మేత్రానులు శ్రీ 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 సగినాల పాల్ప్రకాశ్ తండ్రి గారు పీఠం ముందుకు వచ్చి తన దివ్య హస్తములతో ప్రభు క్రీస్తు సేవలో ప్రార్థనాంజలి అనే పుస్తకమును ఆవిష్కరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. అలాగనే మన వికార్ జనరల్ ఎండి ప్రసాద్ స్వాముల వారు, ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ ఆర్య స్వాముల వారు మరియు ప్రొక్యురేటర్ ఫాదర్ సంబరేశ్వర స్వాముల వారిని, అదే విధముగా మన కెథడ్రల్ వికార్ మరణ స్వాముల వారిని పీఠ ముందుకు ఆహ్వానిస్తున్నాను. అందరికీగా చెప్పబడుతూ అందరికీగా చెప్పబడుతూ అద్భుతంగా ఆహ్వానిస్తున్నాను. సుమధుర దైవార్చన గీతాలు అన్నటువంటి టైటిల్తో 10 సంవత్సరాల గురుత్వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఫాదర్ దాసరపల్లి సుమన్ గారు తయారు చేసినటువంటి సుమధుర దైవార్చన గీతాలు అన్నటువంటి గురుత్వ అభిషేక కృతజ్ఞత గీతాన్ని ఇప్పుడు మన పీఠాధిపతులు సగినాల పాల్ప్రకాశ్ తండ్రి గారి యొక్క ప్రోత్సాహంతో గురు సేవలో ఇంకా ఎక్కువగా వినియోగించుకున్నటకు చక్కగా ఉపయోగించుకుని ఆశిస్తున్నాం. ఈ పాటకు సహకరించినటువంటి వారు, మ్యూజిక్ అందించినటువంటి వారు నల్లా ప్రవీణ్,
చేసినటువంటి వారు ఫాదర్ సిద్దిపోగుల దేవదాస్ కర్నూలు మేత్రాసన గురువులు ఫాదర్ సుమన్ గారి యొక్క సుమధుర దైవార్చన గీతాలు ఇక రానున్నటువంటి రోజుల్లో కూడా ఒకటొకటిగా విడుదల కావడం జరుగుతుంది. వారిని మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందించుదాం. గురుత్వ అభిషేకానికి ఉన్నటువంటి ప్రత్యేకతను గురించి ఈ పాటలో చక్కగా రచించారు ఫాదర్ గారు. ముండ్లపాటి వరప్రసాద్ గారిని అసిస్టెంట్ డైరెక్టరు వారిని మనసారా అభినందిస్తున్నాము. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే మనందరికీ కూడా ఒక మంచి అట్ట, మనకు గట్టిగా ఉన్నటువంటి అట్టతో మనకు తయారు చేసి ఇచ్చారు. వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాము. ఫాదర్ మరియన్న గారు కథీడ్రల్ వికర్ మరియు వారి సహాయకులను హృదయపూర్వక అభినందిస్తున్నాము. ఎంతో శ్రమపడి ఎంతో కష్టంగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి వందనాలు చెబుతున్నాము. ఇక్కడ చాలామంది గురువులను మీరు చూశారు. చాలామంది అభిషిక్తులు ఇక్కడికి వచ్చారు. వారందరూ ఏదో బిషప్ గారి కోసమో లేదా వారి స్నేహితుల కోసమో రాలేదు. వారు మీ అందరి మీద ఉన్నటువంటి ఆదరాభిమానులతో వచ్చారు. మీ అందరి కోసం ప్రార్థించడానికి, మీకోసం భగవంతునికి బలి సమర్పణ చేయడానికి వారు వచ్చారు. వారందరిని కూడా మనం అభినందించాలి. మా గురువుల కోసం ప్రార్థించాలి. మా అందరి కోసం ప్రార్థించండి. మేము కూడా ఫాదర్ క్రంబ్లిష్ లాగా, బిషప్ అరుళయ్య గారి లాగా స్ఫూర్తిని పొందుతూ మా గురుత్వ జీవితంలో మంచి విధముగా దైవ సేవ, మానవ సేవ చేయాలని మా అందరి కోసం ప్రార్థించమని ఈ సందర్భంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ చాలామంది కొట్లు, అంగళ్ళు వేసుకొని ఉన్నారు. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేము నీ కొరకు, నీ ఆశీర్వాదం కొరకు ప్రార్థించుతున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత సంస్మరణకుని ఆడుచు, ఆ తల్లిని అనుసరించిన మార్గములు నడుచుచు, ఆమె వలె సంపూర్ణ విధేయతో రక్షణ కార్యమందు భాగస్వాములు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. చేతులు జోడించండి, శిరము వంచండి. విశిష్ట ఆశీర్వచనాలను పొందుదాం. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవం ద్వారా మహాకనితో పాప విమోచము తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. పరిశుద్ధ లూర్దు మాత మహోత్సవం ఘనముగా కొనియాడటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశం మీ అందరినీ భగవంతుడు ఆశీర్వదించునుగాక. దైవదూతలతో పాటు మహా గొప్పగా కొనియాడబడు దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి మీకు ఆనందమును కలుగు చేయుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి